ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కేటీఆర్ కు నాయకత్వ బాధ్యత ఇస్తే స్వాగతిస్తానని హరీష్ రావు చెప్పారు. నాకు పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానంటున్నారు. అంటే ఇటీవలి కాలంలో హరీష్ రావుపై రకరకాలుగా చర్చ జరుగుతోంది కదా, మరి ఏంటి వాటి అన్నింటికీ హరీష్ రావు సమాధానం ఇచ్చారనుకోవచ్చు? ఒక్క మాటతో ఇంకా మన 1 మినిట్ బయటతో మొత్తం పటాపంచలైపోయింది. ఇంకా ఇప్పుడు ఇవాళ ఎంత 2025 మే 13. ఈరోజు బాగా గుర్తుంటుంది. ఇక 2028 డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో అప్పటి వరకు మన మీడియా స్పెక్యులేషన్స్ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని రాసినా ఇంకా దానికి హరీష్ రావు ఒక్క స్టేట్మెంట్తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో ఈ 3.5 ఇది టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవాళ ఒక ఏమంటారు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఊర్లో లేకపోతే ఏ విధిలో సమావేశమైనా ఆపోజిషన్ వాళ్ళు కానీ ఆ పార్టీలో కూడా కన్ఫ్యూజన్ ఏంటి, మన లీడర్ ఎవరు, కేసీఆర్ తర్వాత ఎవరు, కేసీఆర్ సుప్రీం లీడర్ నో డౌట్, కేసీఆర్ తర్వాత ఎవరు నాయకత్వం, కేటీఆర్ హరీష్ రావు, చాలా రకాల డిస్కషన్స్, కవితన అయితే ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు మధ్య. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఇద్దరు ప్రూవ్ చేసుకునే పరిస్థితి. ఒకళ్ళు పార్టీ ఫంక్షనింగ్ లో ప్రూవ్ చేసుకుంటే, ఒకళ్ళు రూరల్ ఏరియాలో ప్రూవ్ చేసుకుంటే, ఇంకో వ్యక్తి కేటీఆర్ అర్బన్ లో ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ ఫంక్షనింగ్ లో మొన్న ప్లీనరీని చాలా అద్భుతంగా నిర్వహించారు. సో ఎలక్షన్ సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటే, హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా చాలా ఎలక్షన్స్, ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా ఉద్యమ కాలం నుంచి ఆయన ప్రూవ్ చేసుకున్న పరిస్థితి. సో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఒక డ్రీమ్, కళ అనుకునే రోజు. అంటే వాళ్ళలో కూడా ఒక కన్ఫ్యూజన్, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు క్యాడర్లో కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా మేము ఇటు ఉంటే మాకు టికెట్ వస్తుందా, అటు ఉంటే టికెట్ వస్తుందా, ఒక క్లారిటీని హరీష్ రావు ఇచ్చేశారు. ప్లస్ లాస్ట్ 15 days గా ఏప్రిల్ 27వ తేదీ నుంచి జరుగుతున్న ప్రచారానికి పటాపంచలు చేసేసారు. హరీష్ రావు వ్యాఖ్యలతో అసంతృప్తి ఉన్నారు, ఇట్లా రకరకాల వార్తలు రాశాయి. ఒకటి ఏంటంటే నేనేం చెప్తానంటే మన మీడియాకి సరుకు లేకుండా పోయింది. హరీష్ రావు కేటీఆర్ గురించి వార్తలు రాశారు, హరీష్ రావు వ్యాఖ్యలతో కేటీఆర్ కి లైన్ క్లియర్ అయిపోయింది. అంటే మన అంటే జోక్ గా చెప్పాలంటే మీడియా పొట్టగొట్టారు ఇవాళ హరీష్ రావు. ఇంకా కుక్ డప్